ఈ చాలా కాలంగా మేము కపుల్స్‌లో చూస్తున్నది ఏంటంటే, దే ఆర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్‌కొచ్చినప్పుడు దే ఆర్ కమింగ్ విత్ వెరీ హై ఎక్స్‌పెక్టేషన్స్, వెరీ అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తున్నారనమాట. ఐవీఎఫ్ చేసుకుంటే ఇంకా ఈ సైకిల్‌లో 100% అయిపోతది మాకు అని చెప్పి. దట్ హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఏమవుతదంటే, వెన్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ కానప్పుడు వాళ్ళు అంతే ఫాస్ట్‌గా డిప్రెషన్‌లోకెళ్ళిపోతారనమాట. సో, అసలు 100% అన్నది ఎందుకు చెప్పము? ఎందుకు దాన్ని అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్ అంటాము అంటే, ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. హలో అండి. ఐయామ్ డాక్టర్ పూర్ణిమ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కరీంనగర్. అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్ అంటే ఎంతవరకు ఎక్స్‌పెక్ట్ చేయాలో దానికి మించి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామనమాట. దానికి మించి మనము ఏదో జరిగిపోతది అని చెప్పి అనుకుంటున్నాము. సో, ఐవీఎఫ్ ప్రొసీజర్‌లో ఏం చేస్తాము, ఇక్సీలో ఏం చేస్తామన్నది ఇంతకుముందు వీడియోస్‌లో నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇట్ ఈస్ నథింగ్ బట్ లోపల తయారయ్యే ఎంబ్రియోని మేము బయట తయారు చేసి గర్భసంచిలో పెడుతున్నాము. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వి ఆర్ డూయింగ్. సో, అట్లా చేసిన తర్వాత ఆ ఎంబ్రియో అన్నది లోపల అతకడము, గర్భసంచి దాన్ని యాక్సెప్ట్ చేయడము, అది పెరగడము అన్నది అంతా కూడా నేచర్. ఆ నేచర్‌ని మనం ఎవరం కూడా కంట్రోల్ చేయలేము. కాకపోతే చాలా మంది కపుల్స్ ఎలా అనుకుంటారంటే, మేడం వాళ్ళే ఎంబ్రియో తయారు చేస్తున్నారు, మేడం వాళ్ళే గర్భసంచి పొర చూస్తున్నారు, మేడం వాళ్ళే లోపల పెడుతున్నారు. అంటే అన్నీ బాగున్నాయి కదా! అంటే మాకు 100% ఈ నెల అయిపోతది. అలా అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉంటున్నారు చాలామంది. అలా అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండే వాళ్ళకందరికీ కూడా మేము రిపీటెడ్‌గా కౌన్సిల్ చేస్తూ ఉంటాము. బట్ మీరలా అన్‌రియలిస్టిక్‌గా ఈ నెల అయిపోతది, 100% అయిపోతది, లేదంటే అసలు ఐవీఎఫ్ ప్రొసీజర్ చెప్పినప్పుడే ఫస్ట్ అడుగుతారు, మేడం మరి 100% అవుతదా? అవుతది అంటేనే మేము ముందుకెళ్తాం, లేదంటే లేదు. సీ, మీకు 100% ప్రెగ్నెన్సీ వస్తదా లేదా అన్నది మీరు పెట్టే ఎఫర్ట్ మీద డిపెండ్ అయి ఉంటది. మీరు ఎంతవరకు ముందుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ ఈటీ, సెకండ్ ఈటీ, థర్డ్ ఈటీ, ఫస్ట్ పికప్, సెకండ్ పికప్, థర్డ్ పికప్, లేదంటే నెక్స్ట్ డోనా సైకిల్. మీరు ఎంతవరకి ఉన్న ఆప్షన్స్‌లో మీరు ఎంతవరకి ట్రై చేయడానికి రెడీగా ఉన్నారు అన్న దాని మీద మీ సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటదండి. అఫ్‌కోర్స్ చాలా మందికి 100లో 50 మందికి ఫస్ట్ అటెంప్ట్‌లోనే అయిపోతది. ఆ మిగిలిన 50 మంది ఎవరికైతే నెగెటివ్ వస్తదో 50-60% అన్నది జనరలైజ్డ్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్. అట్‌లీస్ట్ మా సెంటర్‌లో అయితే. ఆ మిగిలిన 40-50% మంది ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒకసారిగా నెగెటివ్ రాగానే అయ్యో ఇంకా అయిపోయింది అని చెప్పి కూర్చుంటారు. అలా అయిపోయింది అని చెప్పి కూర్చుంటే అది ఎప్పటికీ కూడా సక్సెస్ కాదండి. దెన్ మీరు నెక్స్ట్ స్టెప్‌కెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ ఇంకా ఎంబ్రియోస్ ఉంటే సెకండ్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌కి, లేవు అంటే సెకండ్ పికప్‌కి. మళ్ళీ అసలు ఫస్ట్ దాంట్లో మనకి ఎగ్ క్వాలిటీ ఎందుకు రాలేదు, ఎంబ్రియో క్వాలిటీ ఎందుకు రాలేదు, లేదంటే ఎండోమెట్రియం రాలేదా, లేదంటే అన్నీ అయినా రాలేదంటే ఇంకా ఏదైనా ఫ్యాక్టర్ ఉందా, ఇవన్నీ కూడా రూల్ ఔట్ చేసుకొని ఇంకో స్టెప్ ముందుకెళ్ళడానికి ధైర్యంగా అడుగు ముందుకేయాలి. లేదు ఒకవేళ మనకు అసలు ఎంబ్రియోసే చాలా తక్కువ వచ్చాయి అనుకుంటే నెక్స్ట్ డోనా సైకిల్స్‌కి ప్రయత్నం చేయొచ్చు. ఇలా ఎన్నో రకాల ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో, మీ సక్సెస్ రేట్ అన్నది మీరు ఎంత ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటదండి. అంతే తప్ప మనం ఐవీఎఫ్ స్టార్ట్ చేయగానే ఈ నెల మనము ఇంజెక్షన్ స్టార్ట్ చేసుకున్నాము, మంత్ ఎండింగ్ కల్లా మనది యూపీటీ పాజిటివ్ వచ్చేస్తది అన్న అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్. అఫ్‌కోర్స్ అలా అయిన పేషెంట్స్ కూడా ఉన్నారు. బట్ అది 100లో 30%. అలా అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతదంటే, దట్ సేమ్ కపుల్ ఎప్పుడైతే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నవి రీచ్ కావో దే విల్ గో ఇంటూ సివియర్ డిప్రెషన్. ఆ డిప్రెషన్‌లోంచి ఏమైపోతదంటే మొత్తం అసలు ట్రీట్మెంట్ మొత్తానికి ఆపేసుకుంటారు. ట్రీట్మెంట్ మొత్తం ఆపేసుకొని ఇంకా మాకేది వద్దు అని చెప్పేసి మొత్తం ఆపేసుకొని ఇంటి దగ్గరే ఉండి ట్రీట్మెంట్ అంతా కూడా డిస్కంటిన్యూ చేసేసుకుంటారు. సో, ఇలా అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడం ద్వారా సైకలాజికల్‌గా చాలా పేషెంట్స్ దెబ్బతింటా ఉంటారనమాట. అందుకనే అలా ఎవరైనా మీకు మేము 100% ఇస్తాము, ఇవ్వకపోతే మీకు డబ్బులు రిటర్న్ ఇస్తాము, ఇట్లాంటివి ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నమ్మకండి. బికాస్
సైంటిఫికల్లీ కూడా దేర్ ఈస్ నో 100%. ఎక్కడ దీనికే కాదు, ఏ ప్రొసీజర్కైనా సరే దేర్ ఈస్ నో 100%. ఏ టెక్స్ట్ బుక్లోనూ కూడా లేదు 100% అన్నది. ఇట్ ఈస్ అప్ టు 50 to 60%, 65% అప్ టు ద మ్యాక్సిమం. అది డిపెండింగ్ అపాన్ మీ ఏజ్, మీ ఎంబ్రియో క్వాలిటీని బట్టి. బట్ దేర్ ఈస్ నో 100% ఎట్ ఆల్. అది 100% అన్నది ఎవరైనా చెప్పినా కూడా అది అబద్ధమే. సో అలాంటి అబద్ధపు మోసపూరితమైన మాటలు విని మీరు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని మీ ట్రీట్మెంట్లో ఒక్కసారిగా నెగటివ్ రాగానే బాగా డిప్రెషన్కి లోనైపోయి అయ్యో మాది ఇంకా మొత్తం అయిపోయింది అని ట్రీట్మెంట్స్ అట్లా ఆపుకోవడం అలాంటివి ఏమీ చేయకండి. రియలిస్టిక్గా ఏం జరుగుతుంది, ఏంటి, ఎంతవరకు మనం సక్సెస్ రేట్ ఉంటుంది అన్నది మేము క్లియర్ కట్గా ఎవ్రీ కపుల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎవ్రీ కపుల్కి డిఫర్ అవుతుంది. ఒక పేషెంట్కి 50% అని చెప్తాము, ఒక పేషెంట్కి 30 అనే చెప్తాము. ఏజ్ చాలా ఎక్కువ ఉంది, ఎగ్స్ తక్కువ ఉన్నాయి, స్పర్మ్ క్వాలిటీ తక్కువ ఉంది, 30% అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అన్నీ బాగుంటే 65 అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో సక్సెస్ రేట్ అన్నది మీ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ కపుల్ టు కపుల్. సో మీకు అలా హై అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉంటే అలాంటి వాటిని అన్నిటినీ కూడా మీ బ్రెయిన్లోంచి తీసేయండి. బికాస్ ద రియాలిటీ ఈస్ దెర్ ఈస్ నో 100%. థ్యాంక్ యూ.